వెల్కమ్ టు టీవీ3 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏబీపీఎస్సీ మూల్యాంకనంలో అక్రమాలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. పేపర్ వాల్యుయేషన్ లో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయమాన్ని ప్రశ్న. ఉద్యోగార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే శిక్ష తప్పదని హెచ్చరిక. ఏబీపీఎస్సీని ప్రక్షాళన చేస్తాం, అక్రమాలకు చెక్ పెడతామని వెల్లడి. సోనియాను విమర్శించే స్థాయి బండి సంజయ్కు లేదన్న చామల కిరణ్. సోనియా పుణ్యంతోనే తెలంగాణ వచ్చిందన్న ఎంపీ. తెలంగాణ కోసం సోనియా చేసిన త్యాగాన్ని మర్చిపోవద్దన్న చామల. బీజేపీ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నాయంటూ చామల ఫైర్. అధికార దుర్వినియోగం చేస్తే ప్రభుత్వ పునాదులు కదులుతాయన్న జగన్. చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయంటూ జగన్ హెచ్చరిక. రాబోయే ఎన్నికలే లక్ష్యం, పార్టీని బలోపేతం చేయండన్న జగన్. ప్రజా సమస్యలపై పోరాడండి కార్యకర్తలకు జగన్ పిలుపు. బీజేపీలో గ్రూప్ రాజకీయాల వల్లే పదవులు దక్కలేదన్న రాజాసింగ్. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోండన్న వ్యాఖ్య. తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు. నేతల మధ్య గొడవలతో కార్యకర్తల్లో గందరగోళం జరుగుతోందన్న రాజాసింగ్. 22A భూముల విషయం రేవంత్ కు ముందే తెలుసన్న హరీష్ రావు. 40,000 ఎకరాల వ్యవహారంపై సీఎం ఎందుకు స్పందించలేదన్న హరీష్. రేవంత్ పొంగులేటి కలిసి 22A వ్యవహారం నడిపిస్తున్నారా అని వ్యాఖ్య. 22Aతో వేల కుటుంబాలకు ఇబ్బంది పెడుతున్నారని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూల్యాంకన ప్రక్రియలో గతంలో తీవ్ర అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పేపర్ వాల్యుయేషన్ లో వైఫల్యాలు చోటు చేసుకుంటున్నాయని, ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం కూడా ఉందని అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, ప్రతిభకు ప్రాధాన్యత ఉండాలని స్పష్టం చేశారు. వ్యవస్థలో తప్పులు చేసిన వారు ఎంతటి స్థాయిలో ఉన్నా శిక్ష తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల్లో ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యత కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో జరిగిన తప్పిదాలను పూర్తిగా పరిశీలించి బాధ్యులను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. పేపర్ మూల్యాంకనంలో అనుభవం లేని లేదా నిబంధనల విరుద్ధంగా వ్యవహరించిన వ్యక్తుల ప్రమేయం ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిరుద్యోగ యువత భవిష్యత్తులో ఆటలు ఆడే విధంగా వ్యవస్థ ఉండకూడదని అన్నారు. పరీక్షలపై అభ్యర్థులకు నమ్మకం కలిగేలా పూర్తి పారదర్శకత తీసుకురావాలని సూచించారు. హైదరాబాద్ పంపించారు, ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు. అంటే ఎంత బరిదిగింపో దీన్ని గుర్తి ఆలోచించుకోవాలి. సెకండ్, మళ్ళీ మాన్యువల్ ఎవాల్యుయేషన్ ఐలాండ్కి పంపించారు. ఐలాండ్కి పంపించడానికే అవకాశం లేదు. అది కూడా కాన్ఫిస్కేటెడ్ ప్రాపర్టీ, అగ్రిగోల్డ్, ఆ ప్రాపర్టీకి పంపించారు. అక్కడ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేస్తారు. మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేశారని కోర్టు అడిగితే కాదు, మేము డిజిటల్ చేసామని చెప్తారు. మళ్ళీ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయడానికి డబ్బులు పే చేస్తారు, అఫిషియల్గా పే చేస్తారు. కోర్టుని తప్పుదారి పట్టించే పరిస్థితికి వస్తారు. అదే మరి పార్ట్ 3 అధ్యక్ష, మాన్యువల్ ఎవాల్యుయేషన్ సర్వీస్ కమిషన్ ఆఫీస్లో కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత అక్కడ కూడా మొత్తం వైలేషన్ చేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ దశ మీరు ఒకసారి చూస్తే పార్ట్ 1 డిజిటల్ ఆన్లైన్ ఎవాల్యుయేషన్ అట్ హైదరాబాద్ 97 ఎవాల్యుయేటర్స్ని ఇష్యూ చేశారు. 25 మంది కంప్లీట్లీ అనాథరైజ్, చేసిందే ఇల్లీగల్, ఇల్లీగల్లో కూడా ఇల్లీగల్ మళ్ళీ. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ డన్. రెండోది హైలాండ్లో చేశారు. సెకండ్, ఇది మాన్యువల్ చేశామని చెప్పారు కానీ డిజిటల్ చేశారు. 66 మంది ఎవాల్యుయేటర్స్ ఆర్ యూస్డ్. వీళ్ళందరూ కూడా అనాథరైజ్. కడాన దిశ వాళ్ళ పేరు చూస్తే ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, డ్రైవర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కూడా ఉన్నారు. అంటే గ్రూప్ 1 సర్వీసెస్ని ఎవాల్యుయేట్ చేసే వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడితే ప్రజల్లో కార్యకర్తలు ఆగ్రహం పెరిగి చంద్రబాబు ప్రభుత్వ పునాదులు కదులుతాయని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ హెచ్చరించారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన రాబోయే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మరో ఏడాదిలోపే జగనన్న పాదయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని కార్యకర్తలకు సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు తప్ప మరేమీ చేయలేదని జగన్ విమర్శించారు. అధికారంలో ఉన్నవారు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు. కాబట్టి ఖచ్చితంగా గట్టిగా పోటీ ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా
కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది, ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి అనేది మనల్ని నడిపించే విధంగా మనం ఎదురును ట్యూన్ చేసుకుందాం, గట్టిగా యుద్ధం చేద్దాం. చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసింది ఏమీ లేదు. ప్రజలకు చేసింది చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ వెన్నుపోటు పార్టీ ప్రజలకు చేసింది ఒకటి వెన్నుపోటు పొడవడం తప్ప ఇంకా చేసింది ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాము. లాస్ట్ ఎలక్షన్స్లో మీరు తిరిగినారు, ప్రతి గ్రామంలోనూ కార్యకర్తలందరినీ కూడా మీరు గుర్తుపడతారు. ప్రతి గ్రామంలోనూ ఆ కార్యకర్తలకు అందరికీ తోడుగా ఉండే కార్యక్రమాలు దగ్గరుండి చేయమని చెప్పి కూడా నేనే వేనన్న కూడా చెప్పిన. వేనన్న మంచి లీడరు, వేనన్న మంచి లీడరు. మీ భుజస్కంధాల మీద వేనన్నను గెలిపించే బాధ్యత కూడా మీ భుజస్కంధాల మీదనే పెడతా ఉన్నాను. తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. జీవో 97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థులు రోడ్డెక్కారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యార్థులు తమ భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవో 97 వల్ల తమ విద్య ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తున్న తమను అడ్డుకోవడం సరికాదని విద్యార్థులు అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఎల్లేటి మహేశ్వరరెడ్డి అన్నారు. పొంగులేటి వ్యవహారాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద దీనిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను అవసరమైతే ఈడీ, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తానని తెలిపారు. పొంగులేటి వ్యవహారాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా సమాచారం అందిస్తానని చెప్పారు. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆధారాలతో లేఖ రాస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయని అన్నారు. ఆరోపణలు చేయడం మాత్రమే కాకుండా వాటికి సంబంధించిన ఆధారాలను కూడా బయట పెడతామని స్పష్టం చేశారు. తనపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి వచ్చినా వెనక్కు తగ్గేది లేదని తెలిపారు. రేపు 12 గంటలకు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర నేను సాక్ష్యాధారాలతో వస్తా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రావాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితిలో ఈ సాక్ష్యాధారాలన్నీ కూడా నేను ఈడీకి, సిబిఐతో పాటు లోకాయుక్తకు కూడా కంప్లైంట్ చేయబోతున్నాం. అదే మాదిరిగా మీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మీ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి దీంట్లో వాటా ఉన్నట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయి. మరి ఆయనకు కూడా ఖచ్చితంగా దీని మీద బహిరంగ లేఖ రాయడమే కాకుండా దీని సాక్ష్యాధారాలతోటి, ఈ డాక్యుమెంట్లతోటి నేను మీ ఆల్ ఇండియా అధ్యక్షుడు మీ రాహుల్ బాబాకి నేను లెటర్ రాసి, బహిరంగ లేఖ రాసి మరి మీ మీద చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావును పలువురు 22A బాధితులు కలిసి తమ సమస్యలను వివరించారు. తమ ఆస్తులను 22A నిషేధిత జాబితాలో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రాతినిధ్యం ఇచ్చినా స్పందన రాలేదని ఒక బాధితుడు ఆరోపించారు. తమ ప్రాతినిధ్యాన్ని చెత్తబుట్టులో పడేశారని వ్యాఖ్యానించారు. 22A పేరుతో రిజిస్ట్రేషన్ కాని భూములను స్వాధీనం చేసుకునేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. భూముల యజమానులను భయపెట్టి కమిషన్లు వసూలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కొందరు వ్యక్తులు 30%, 50% కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం నిషేధిత జాబితా విధానంపై స్పష్టత ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. తమ జీవిత పొదుపుతో కొనుగోలు చేసిన భూములు రిజిస్ట్రేషన్ కాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. మాకు రీసెంట్గా ఇప్పుడు 330 సర్వే నెంబర్ ఒకటి దీంట్లో 22 ఏళ్ళు వేసారు సార్. అలాగే మాది ఇంకొకటి 52/1, 52/2 అని ఒక సర్వే నెంబర్ ఉంది. అది ఆల్రెడీ 22 ఏళ్ళు పెట్టారు. సేమ్ ఇందాక మిత్రుడు చెప్పినట్టు మా ఫ్రెండ్ ఒక అతను రిజిస్ట్రేషన్ చేసుకొని మమ్మల్ని అప్రోచ్ అయ్యింది, ఇట్లా రిజిస్ట్రేషన్ ఆపేశారు, రిఫ్యూజల్ చేశారని. అది కోర్టు ద్వారా ఆర్డర్ కూడా వచ్చింది సార్. సుప్రీంకోర్టులో కూడా గవర్నమెంట్ ఓడిపోయింది. అయినప్పటికీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను, తీసి బుట్టలో పడేశాడు. ఇప్పటి వరకు 22A నుంచే తీసేయట్లేదు సార్. అది ఎన్ని రోజులు అయింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి? నేను ఇచ్చి ఆల్మోస్ట్ జూలై 25 ఇచ్చాను సార్. నేను జూలై 25వ తారీఖు ఆయన కలిసి దరఖాస్తు ఇచ్చాను సార్. ఏమన్నాడు? కలిస్తే దీన్ని పరిశీలన చేస్తామని. మాకు ఓవర్సీ కూడా ఉంది సార్, ఆక్యుపెన్సీ రెవెన్యూ సర్టిఫికేట్ కూడా ఉన్నప్పటికీ కూడా మా ల్యాండ్ని తీసుకుపోయి 22Aలో పెట్టారు. సో దానికి కన్సర్న్ మా మినిస్టర్, మా ఎమ్మెల్యే గారికి, గాంధీ గారికి ఇచ్చాము, అట్లనే ఇక్కడికి ఇచ్చాము, తర్వాత ఆయనకి ఇచ్చాము, ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు మొన్న మళ్ళీ కలిస్తే ఈ 22Aలో ఇప్పుడు ఇవన్నీ పెట్టారు కదా, తీసేస్తారు, ఇది కూడా తీసేస్తారు అంటున్నారు. ఆయనే ఉరేసుకునే పరిస్థితి సార్. ఆయన నిజంగా చెప్తున్నా. అట్లా ఎవరు ఉరేసుకునే పరిస్థితి? ఇప్పుడు ఎవరైతే అమ్ముకున్నాడో అతను డబ్బులు రావట్లేదు సార్. సేమ్ ఇందాకదే బ్యాంకు అమౌంట్ అంతా లోన్ శాంక్షన్ అయి ఉంది, లోన్ రావట్లేదు. ఈయన కొన్ని డబ్బులు తీసుకున్నాడు, అతనికి రిజిస్ట్రేషన్ అయిపోయింది, రిఫ్యూజల్ డాక్యుమెంట్ రిక్వెజిషన్ నంబర్ ఇవ్వట్లేదు సార్. ఎంతమందికి ఉంది ఇట్లా సమస్య? అట్లా ఇప్పుడు ఇద్దరికి ఉంది సార్. అందులో ఒక ఆయన ఒక క్యాండిడేట్ ఆల్రెడీ. యాదాద్రి జిల్లాలో వేలాది ఎకరాల భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చిన వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి 4 నెలల క్రితమే యాదాద్రి జిల్లాలో సుమారు 40,000 ఎకరాలు 22Aలో పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పారని హరీష్ రావు పేర్కొన్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు. రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి ఈ వ్యవహారం నడిపిస్తున్నారని అనుమానం కలుగుతోందని ఆరోపించారు. ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో ఆస్తి యజమానులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే 22A అంశంపై స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిజమైన భూ యజమానులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 40,000 ఎకరాలు పెట్టిండ్రు. వెంటనే అదే రోజు ముఖ్యమంత్రి స్పందించుంటే, అదే రోజు రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించుంటే ఇదంతా జరుగునా? ఇవాళ ఇన్ని లక్షల మంది ఇలా ఆగమైదురా అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? రేవంత్ రెడ్డి, పొంగులేటి గారు ఇద్దరు కూడబలుకొనే ఇది చేసిండ్రు అని ఇవాళ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇది మనం చెప్పలే, మీ మంత్రే చెప్తుండు, మీ కొలీగ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పిండు. 40,000 ఎకరాలు యాదాద్రి జిల్లాలో ప్రాహిబిషన్లో పెట్టిండ్రని 4 నెలల కిందనే నేను రేవంత్ రెడ్డికి చెప్పినా అన్నాడు. అయినా రేవంత్ రెడ్డి ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు, ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే ఇదంతా నీకు తెలిసే జరుగుతుంది అని అర్థమవుతా ఉంది. ఇప్పుడు నీకు తెలియక జరిగింది అనుకో, ఇప్పుడు మోసం ఏంటంటే, ఇక్కడ బాధ కలిగేది ఏంటంటే ఆఫీసర్లు చేసినారు సారీ అంటున్నారు. ఒక ఆఫీసర్కి ఇంత ధైర్యం ఉంటుందా? ఇన్ని లక్షల ఎకరాలు, ఇన్ని జిల్లాల్లో, ఇన్ని కోట్ల ప్రాపర్టీలను నిషేధిత జాబితాలో పెట్టే ధైర్యం ఆఫీసర్లకు ఉంటుందా? రేవంత్ రెడ్డి గారు చీటికి మాటికి చిన్న చిన్న దానికే విజిలెన్స్ ఎంక్వైరీ అంటాడు, సిఐడి ఎంక్వైరీ అంటాడు. మరి దీని మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తారు? విజిలెన్స్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ చేసి దీన్ని బయటకు తీయాలి కదా. ఎందుకు ఏ ఎంక్వైరీ ఆదేశిస్తలేవు? కోట్లాది మంది ప్రజలు ఇలా నిద్ర లేకుండా చేసినావు నువ్వు. ఈ తమ్ముడు చెప్పిండు కదా, ఇప్పుడు పాపం రాజేషు, ఇంకొక తమ్ముడు శ్రీనివాసు, వాళ్ళ పరిస్థితి ఏందో మనం చూసినాం. ఇంట్లో ఆడోళ్ళు పరిశాన్ చేస్తుండ్రు, ఇదెందుకు గొన్నవాన్ని లొల్లి పెడుతుండ్రు అంటుండ్రు శ్రీనివాస్. ఎన్ని కుటుంబాలు ఎంత టెన్షన్ పడుతున్నాయి. రేవంత్ రెడ్డి నిజంగా నీకు సంబంధం లేకపోతే తక్షణమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బర్తరఫ్ చేయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బర్తరఫ్ చేసి మొత్తం ప్రాపర్టీలు మళ్ళీ యథావిధిగా తీసుకురా. ఆయన ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? ఇప్పుడు ఏమంటున్నారు? ప్రజలు పోయి దరఖాస్తులు పెట్టుకోవాలి, ప్రజలు పోయి ఆఫీసులలో అప్లికేషన్లు పెట్టుకోండి. అప్లికేషన్లు పెడితే రాజేష్ దరఖాస్తు పెడితే 25 రోజుల దాకా ఎంఆర్ఓ ఓకే చేయలేదు. మా రెడ్డి గారు చెప్పిన అప్లికేషన్ పెడితే కలెక్టర్ ఆఫీస్కి పోతే సొప్పేయమంటుండు. కలెక్టర్ యుఎల్సి ఆఫీస్కు 25 సార్లు పోతే ఎందుకు తిరుగుతున్నారు, మా దగ్గర రావద్దు పోండి అంటున్నారు. అప్లికేషన్లకు విలువే లేకుండా అయిపోయింది ప్రభుత్వంలో.
ఇప్పుడు పెట్టింది మీరు, ప్రాహిబిషన్లో పెట్టింది మీరు, ఏ భూములు పెట్టినరో మీకు తెలుసు. మరి ఆ భూములను తీసేయండి. దానికి ప్రజలను ఎందుకు గోసపుచ్చుకుంటున్నారు? ప్రజలు వాళ్ళ వ్యాపారాలు ఆఫీసులకు పోకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుడెందుకు? ఈ లంచాలు ఎందుకు? ఈ పర్సెంటేజ్లు ఎందుకు? ఈ కమిషన్లు ఎందుకు? ప్రజలను ఎందుకు గోసపుచ్చుకుంటున్నారు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తే రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన మరిన్ని వ్యవహారాలను బయటపెడతానని హెచ్చరించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సోదరుడికి సంబంధించిన 200 కోట్ల రూపాయల భూ కుంభకోణం గురించి మాత్రమే మాట్లాడుతున్నానని ఆమె పేర్కొన్నారు. తనకు కౌంటర్ ఇస్తే కుటుంబానికి సంబంధించిన అన్ని స్కామ్లను బయటపెడతానని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై తన వద్ద మరిన్ని వివరాలు, ఆధారాలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. రాజకీయంగా తనపై విమర్శలు చేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రజా జీవితంలో ఉన్న నేతలు తమపై వచ్చే ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. మరోవైపు 80 ఏళ్ల వయసున్న వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఈ తమ్ముందు ఒక 200 కోట్లది ఒకటే చెప్పిన, ఒకవేళ ఎవరైనా నాకు కౌంటర్ ఇచ్చిందనుకోండి మిగతా కూడా బయటికి తీయాల్సి వస్తుంది. సో ఎవరు కౌంటర్ ఇచ్చినా బయటికి తీసి సీతా దయాకర్ గారికి కూడా పదవి ఇచ్చినావు నువ్వు. సీతా దయాకర్ గారు ఏం చేసిందే పార్టీకి? అసలు ఎక్కడ పార్టీ ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెకు చైర్మన్ పోస్ట్ ఇచ్చినావు నువ్వు. కొండాపుల్లికి ఎందుకు ఇయ్యలేదు అని అడుగుతాను నేను, మీరందరూ అడగాలి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన పల్లెపల్లెకు పొన్నం కార్యక్రమంలో స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన పల్లె దవాఖానాను, పశువులకు ఉచిత గర్భకోశ నివారణ శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం రైతు వేదికలో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఇటీవల గ్రామంలో వేసిన సీసీ రోడ్ల విషయంలో స్థానిక సర్పంచ్, పంచాయతీ ఏఈ పట్టించుకోవడం లేదని కొందరు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. రైతులు యూరియా బస్తా కోసం కూడా ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వ్యవసాయ అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు ఇటీవల అంగన్వాడీ ఉద్యోగాల భర్తీలు, ఎస్సీ రిజర్వేషన్ కు సంబంధించిన అవకతవకలపై మాదిగ మహిళలు మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం అందించారు. ఒకసారి పూర్తిగా తయారైన ఊరు అక్కడ చూసి ఎలక్ట్రిసిటీ ఏరియా గారు ఎక్కడ రోజు కరెంట్ పోతుందా? కరెంట్ పోతుంది కదా, కరెంట్ ఇస్తారు. కరెంట్ రోజు పోతుంది అంటారు, వాళ్ళు రోజు పోతుంది కదా. అమ్మా ఎప్పుడైనా మెయింటైన్ పోతుందా, రోజు ఉంటుందా? ఓకే ఓకే రైట్. ఏ గారు కరెంటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా చూసుకోవాలి. ఏ గారు చెప్తారా, అడుగుతున్నా చెప్పేదా? ప్రభుత్వంపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం వేలాది ఎకరాల భూములను లాక్కుంటోందని విమర్శించారు. బడంగ్పేట్ ప్రాంతంలో 100 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దుండిగల్ గ్రామంలో సుమారు 500 మంది రైతులకు చెందిన భూములను ఆక్రమించుకునే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. పేదలు, రైతులు ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములపై ప్రభుత్వం ఎందుకు కన్నేసిందని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై భూముల విషయంలో విమర్శలు చేసిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి 10 అడుగుల ముందుకు వేసి భూములను లాక్కుంటున్నారని వ్యాఖ్యానించారు. పరిధిలో ఎందుకంటే న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంతా అటే ఉంటది కాబట్టి కూకటపల్లి హైటెక్ సిటీ నుంచి మొదలుపెట్టి హయాత్నగర్ దాకా లక్ష్మాపూర్ నుంచి మొదలుపెట్టి తుర్కపల్లి వరకు కూడా మాదే ఉంటది కాబట్టి కొన్ని వేల ఎకరాల భూములు ఆనాడు ఈ పేదల భూములు ఏవైతున్నాయో గుంజుకుంటా ఉన్నాడు. దాంట్లో మొట్టమొదలుగా దుర్మార్గం ఏంటంటే బడంగపేట అనేటువంటి ఒక మున్సిపాలిటీ ఉంటది. 5 తరాలుగా సాగు చేసుకుంటున్నారు. వాళ్ళు జ్ఞానం ఉండవలసింది ఎక్కడ అంటే ప్రైవేటు భూములు ఏ రైతు అయినా కౌలు తీసుకుంటే 12 ఏళ్ళలో 13 ఏళ్ళలో కనుక వరుస పెట్టి కనుక ఉంటే కాస్తకాలంలో ఉంటే 38 ఈ కింద ఆయనకు 40% భూమి మీద హక్కులు వస్తాయి. కానీ ఇక్కడ 100 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికి కూడా 70-80 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నప్పటికి కూడా గవర్నమెంట్ భూమి అని చెప్పి గుంజుకుంటున్నంటే ఎంత దుర్మార్గులో ఎంత మూర్ఖులో ఒకసారి అర్థం కావాలి మనకి. అంటే ప్రైవేట్ వాళ్ళ భూములు మాత్రం కబ్జా కాలంలో ఉంటే నువ్వు 38 కింద ఇస్తున్నావు, కానీ ప్రభుత్వపరమైన భూములలో ఇవాళ వాటిని మాత్రం నువ్వు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే ఎంత భూదందాలకు పాల్పడుతున్నారు, ఎంత దుర్మార్గానికి ఒడిగడుతున్నారో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. దాంట్లో అక్కడి ప్రాంత ప్రజానికం రైతులంతా కూడా కన్నీరు మున్నీరై అయ్యా మాకున్న భూమే ఇది. ఆనాడు 45 ఎకరాల 16 గుంటల భూమి, అక్కడ 50 మంది రైతులు ఆనాడు ఉండే, ఇవాళ 400 మంది రైతులు ఉన్నారు. అయ్యా మేము తల గుంటడు కూడా రాదు ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా అక్రమంగా గుంజుకున్నారు తప్ప ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు మాత్రం న్యాయం చేయలే. అది బడంగపేట మున్సిపాలిటీ. మా మల్లారెడ్డి గారిని అన్నాడు ధరణి పోయిందన్నా కానీ ధోరణి పోలేదని చెప్పి, భూభారతి దేవుడేరు భూ హారతిగా మారిపోయిందని చెప్పి చెప్తుండే నేను అక్కడ పోతే. జుండిగల గ్రామంలో సర్వే నంబర్ 452, 453 400 ఎకరాల భూమి దాదాపు 500 మంది రైతులకు ఆనాడు కొంత పట్టాలు ఇచ్చిండ్రు. కొంత 100 సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా ఉన్న గ్రామస్తులు కాబట్టి దున్నుకుంటా ఉన్నారు. ఇవాళ ఆ భూములన్నీ కూడా దుండిగల గ్రామంలో ఉన్న మొత్తం 400 సర్వే నంబర్లో ఉన్న 500 మంది రైతుల భూములన్నీ కూడా ఇవాళ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కనీసం కంపెన్సేషన్ కూడా వాళ్ళు మాట్లాడతలేరు. అదే బోరంపేట గ్రామం దాని పక్కకే ఉంటుంది. సర్వే నంబర్ 166లో 150 మంది రైతులు 80 సంవత్సరాలుగా 440 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటాను. ఇవాళ ఆ భూములను ఇవాళ గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అదే గ్రామంలో 472 సర్వే నంబర్లో 30 ఎకరాల భూమి గతంలో విద్యుత్ శాఖకు మాకు అవసరం ఉంది, మిగతా అంతా మీకే ఇస్తాం, ఇక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేయమంటే కొంత ఇచ్చిండ్రు ఉదారంగా. నిన్న మొన్న మొత్తం ప్రీకాస్ట్ వాటితోటి మొత్తం గోడ కడతాడు. నేను పోయి ధర్నా చేస్తే అక్కడ ఉన్న ఎంఆర్ఓ అంటాడట, అవునా 80 ఏళ్ళు ఉంటేంది 100 ఏళ్ళు ఉంటేంది, ఇది ప్రభుత్వపరమైన భూమి, అయ్యా మేము ట్యాక్స్ కట్టాం కదా, ట్యాక్స్ నువ్వు దున్నుకున్నది కట్టావు, పుక్కలు కట్టావు అని చెప్పి మాట్లాడుతుంటే ఎంత అహంకారం ఉందో మనకు అర్థం కావాలి. బీజేపీ నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ బీజేపీ వ్యవహారాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీలో తరచూ గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. పార్టీ నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ ఢిల్లీకి వెళ్లడం వల్లే సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. ఇదే పరిస్థితి కారణంగా బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు తగిన ప్రాధాన్యత దక్కలేదని అభిప్రాయపడ్డారు. నాయకులు వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నప్పటికీ అంతర్గత విభేదాలు పార్టీకి నష్టం చేస్తున్నాయని అన్నారు. ప్రతి ఎన్నికల సమయంలో గ్రూపులుగా విడిపోయి పనిచేయడం వల్ల కార్యకర్తల్లో కూడా గందరగోళం ఏర్పడుతోందని పేర్కొన్నారు. నాయకత్వంపై నమ్మకం పెంచుకోవాలని, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేయడం మానుకోవాలని రాజాసింగ్ సూచించారు. భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలని ఒక మంచి ఆయన ఒక యుద్ధం చేయనీకో సైన్యం తయారు చేసిండు. కానీ తెలంగాణ నుంచి ఒక్క కూడా పేరుని వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదంటే మన తెలంగాణ పెద్ద నాయకులు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ప్రతిసారి గ్రూప్ రాజకీయం ప్రతిసారి కంప్లైంట్ ఢిల్లీకి వెళ్ళాలి, కంప్లైంట్ ఇవ్వాలి. ఈ పెద్ద నాయకులు కూడా అరే ఈ తెలంగాణ మన బీజేపీ అధికారులు మారరు, అందుకోసం వేరేకి అవకాశం ఇద్దామని ఆ విధంగా ఆ యాంగిల్లో వెళ్ళినారని నేను అనుకుంటున్నాను. కనీసం ఎప్పుడైనా మా తెలంగాణ నాయకులకి నా ఒక నివేదిక, మీరు ఈ గ్రూప్ రాజకీయంని పక్కా పెట్టి మనమందరం ఒక్కటే, మన లక్ష్యం ఒకటే, ఏ విధంగా బంగాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రానికి అందరూ ఒకటై ఒక యుద్ధం చేసినారు. దాని తర్వాతనే బంగాల్ అట్లాంటి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిందంటే అక్కడ గ్రూపిజంని పక్కా పెట్టి ఇది నా పార్టీ, ఇది నా రాష్ట్రంలో భగవాన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారని అన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. కరీంనగర్లోనే తెలంగాణ ఏర్పాటు చేస్తామని ఆమె ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. సోనియా గాంధీ పుణ్యంతోనే తెలంగాణ ఏర్పడిందని, ఇప్పుడు తామంతా ఎంపీలుగా ఉన్నామని చెప్పారు. ఆమెను విమర్శించే స్థాయి బండి సంజయ్కు లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీకి ప్రజల మద్దతు లేదని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్, మహిళలకు ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ వంటి పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. ఉన్న ఎంపీలల్లో 50% కంటే ఎక్కువ మంది వద్దన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు తెలంగాణ ఇచ్చింది. ఆమె పుణ్యాననే ఈరోజు మనమందరం కూడా ఒక రాష్ట్రానికి, ప్రత్యేక రాష్ట్రానికి ఎంపీలుగా, లీడర్లుగా ఎదిగినాం. ఇప్పుడు ఆమె సాంప్రదాయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, నీకు ఆ స్థాయి లేదు. నేను ఇంకొకటి చెప్తా. 2014 నుంచి అధికారంలో ఎవరు ఉన్నారు? సెంట్రల్లో కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. మీ స్నేహితుడు మీతో పాటు కిషన్ రెడ్డి గారు సెంట్రల్లో అధికారంలో ఉన్నారు. ఆయన కూడా ఈ రాష్ట్రానికి అధ్యక్ష పదవి చేసిండు. ఆయన తర్వాత మీరు అధ్యక్ష పదవి చేసిర్రు. మరి 2023లో మిమ్మల్ని అధికారంలోకి రాకుండా ఆపిందెవరు? 2018లో మిమ్మల్ని అధికారంలోకి రాకుండా ఆపిందెవరు? మీ మీద ప్రజలకు, మీ పనుల మీద, మీ చిత్తశుద్ధి మీద నమ్మకం లేదు కాబట్టే తెలంగాణలో మీతో పాటు మీరు రాష్ట్ర అధ్యక్షునిగా బీజేపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉంటే ఆయనను నమ్మి ఓట్లేసిర్రు. కేసీఆర్ మీద నమ్మకం కోల్పోయింది, వాస్తవమే. కేసీఆర్ చేసినటువంటి స్కాములు, కాళేశ్వరం కానీ, కేసీఆర్ చేసినటువంటి ఈ ఫార్ములా రేస్ స్కామ్ కానీ, కేసీఆర్ చేసినటువంటి అప్పులు కానీ, కేసీఆర్ మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం దిశగా దోచుకుంటున్నప్పుడు నిమ్మకు నీరెత్తినట్టుగా ఎందుకుంది బీజేపీ? ఈరోజు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయని చెప్తున్నావు. మొన్న 8 మంది ఎంపీలను అవయదానం చేసి గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ కాదా? ఒక్కసారి నీ పార్లమెంట్ నియోజకవర్గంలో సిరిసిల్ల, సిద్దిపేట, కొన్ని నియోజకవర్గాలల్లో చుట్టుపక్కల ఆ ప్రాంతాల్లో, నీ పార్లమెంట్లో ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి? మరి మా ఓట్లన్నీ నీకెందుకు పడ్డాయో ఒకసారి ఆలోచించాలి. మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఎట్టి పరిస్థితిలో 10 ఏళ్లలో దోచుకపోతుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఇంటర్నల్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది మీరు. ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రావాలని పగటి కళలు గలాల్చిందే. ఎందుకంటే మేమేం చేస్తున్నాం అనేది ప్రజలు చూస్తున్నారు. మేమేమి ఎంక్వైరీలు పెట్టినాము, ఏం చేస్తున్నాము, వాళ్ళు చేసిన తప్పిదాలను ప్రజల మధ్యనకి ఎలా తీసుకొస్తున్నామో చెప్పినాం. ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక మేము ఇచ్చిన గ్యారంటీలు ఇస్తున్నామా లేదా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇందిరమ్మ ఇల్లులు కానీ 2014 నుంచి 2023 సమయంలో ఒక్కరోజు కూడా రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు. నటి నిధి అగర్వాల్ బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఆమెను విచారించేందుకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్ హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. బెట్టింగ్ యాప్ల ప్రచారానికి సంబంధించి ఆమె తీసుకున్న పారితోషిక కమిషన్లపై అధికారులు ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. నిషేధిత ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు సెలబ్రిటీలు ప్రచారం చేయడం, వాటి ద్వారా వచ్చే ఆదాయంపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఈడీ విచారించినట్లు సమాచారం. నిధి అగర్వాల్ కు సంబంధించిన ప్రచార ఒప్పందాలు, చెల్లింపుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ల నుంచి ఆమెకు ఎంత మొత్తంలో పారితోషికం అందింది, ఎలాంటి కమిషన్లు చెల్లించారనే అంశంపై ప్రశ్నించినట్లు సమాచారం.
ఏబీపీఎస్సీ మూల్యాంకనంలో అక్రమాలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. పేపర్ వాల్యుయేషన్ లో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయమా అని ప్రశ్న. ఉద్యోగార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే శిక్ష తప్పదని హెచ్చరిక. ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తాం, అక్రమాలకు చెక్ పెడతామని వెల్లడి. సోనియాను విమర్శించే స్థాయి బండి సంజయ్కు లేదన్న చామల కిరణ్. సోనియా పుణ్యంతోనే తెలంగాణ వచ్చిందన్న ఎంపీ. తెలంగాణ కోసం సోనియా చేసిన త్యాగాన్ని మర్చిపోవద్దన్న చామల. బీజేపీ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నాయంటూ చామల ఫైర్. అధికార దుర్వినియోగం చేస్తే ప్రభుత్వ పునాదులు కదులుతాయన్న జగన్. చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయంటూ జగన్ హెచ్చరిక. రాబోయే ఎన్నికలే లక్ష్యం, పార్టీని బలోపేతం చేయండన్న జగన్. ప్రజా సమస్యలపై పోరాడండి కార్యకర్తలకు జగన్ పిలుపు. బీజేపీలో గ్రూప్ రాజకీయాల వల్లే పదవులు దక్కలేదన్న రాజా సింగ్. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోండన్న వ్యాఖ్య. తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలపై రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు. నేతల మధ్య గొడవలతో కార్యకర్తల్లో గందరగోళం జరుగుతోందన్న రాజా సింగ్. 22A భూముల విషయం రేవంత్ కు ముందే తెలుసన్న హరీష్ రావు. 40,000 ఎకరాల వ్యవహారంపై సీఎం ఎందుకు స్పందించలేదన్న హరీష్. రేవంత్ పొంగులేటి కలిసి 22A వ్యవహారం నడిపిస్తున్నారా అని వ్యాఖ్య. 22Aతో వేల కుటుంబాలకు ఇబ్బంది పెడుతున్నారని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రత్యక్ష.